చూడండి మొత్తం అంతా తీసుకొని అయితే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం దీన్ని కారం కారంగా చేసుకున్నాము. మంచి వాసన కూడా వస్తుంది సర్వింగ్ బౌల్లో వేసేటప్పుడు అయితే. దీనికైతే ఎల్లుల్లిపాయ అయితే కంపల్సరీ ఉండాలి, చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అందులో కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే నుంచి చూడండి, కాకరకాయలు అంటేనే నుంచి అందరికీ ఇష్టం ఉండదు, కానీ కాకరకాయలు అంటే ఇష్టం ఉండేలా చేసుకునే రెసిపీయే కాకరకాయ చిప్స్ అయితే చేసుకోబోతున్నాము. కాకరకాయ అనేసి అయితే నుంచి వీడియోని స్కిప్ చేయకండి, మొత్తం చూసేయండి. మీకు ఈ కాకరకాయ చిప్స్ ఎలా చేసుకోవాలో దగ్గర నేనే చూపిస్తాను. మీరే చూడండి. కాకరకాయలు అనేవి ఫస్ట్ ఈ కాకరకాయలను మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనం ఈ కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి. లేత కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి. కాకరకాయ చిప్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముందుగా మనకైతే కాకరకాయలు చూడండి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, పసుపు, కారం, ఇంకా కొద్దిగా ఉప్పు ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె, మనం చిప్స్ వేసుకుంటాం కాబట్టి డీప్ ఫ్రైకి ఈ చిప్స్ అంతా కూడా వేసుకోవడానికి నూనె అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాము. కాకరకాయలతో మనమైతే చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. కాకరకాయ సూప్ చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కాకరకాయ చిప్స్ చేసుకోవచ్చు, అలాగే కాకరకాయ పకోడీలు అయితే చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే నుంచి చాలా మంచి హెల్త్ అన్నమాట. సో మనం ఈ కాకరకాయలు అన్నవి చేసుకున్నాం అనుకోండి, మనకి బలం అన్నది వస్తుంది. అందుకే కాకరకాయలు అన్నవి చేసుకుంటారు. కాకరకాయల్లోనే మంచి ప్రోటీన్ అన్నది ఉంటుంది, షుగర్ వ్యాధి నుండి తగ్గిస్తుంది కాకరకాయలు అన్నవి. ఇప్పుడైతే ఈ నూనె అన్నది వేడైంది కాబట్టి ఇందులోకి మనం కాకరకాయలు వేసుకుందాం. నేను ఒక్కొక్కటి ఈ విధంగా కాకరకాయలు అన్నీ వేస్తున్నాను, మీరు కూడా ఇలాగే వేసుకోండి. కాకరకాయలు అన్నవి రౌండ్గానైతే కట్ చేసుకొని అయితే వేసుకోండి. చూడండి, మీరు ఎంత పెద్ద ప్యాన్ తీసుకుంటే అలాగ సరిపోతుంది. ఒక్కొక్క కాకరకాయ వేసుకోండి. ఈ విధంగా మీరు మొత్తం అన్నది వేసుకోండి. ఇది ఎంత ఎక్కువ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ముఖ్యంగా ఇది చేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. దీనికైతే నుంచి అన్నిటిలో కాంబినేషన్ చిప్స్ కాబట్టి దేంట్లోనైనా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చారులో కూడా బాగుంటుంది, ఇది పప్పులో కూడా. సో ఈ విధంగా మనం అయితే నుంచి చిప్స్ అన్నది ఒక్కొక్కటే వేసుకోండి. 3, 4, 2, 3 అన్నవి వేసుకొని చేసుకోకండి. ఒక్కొక్కటి వేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది. సో ఈ విధంగా మీరంతా కూడా ఈ చిప్స్ అంతా చేసుకోవడానికి కాకరకాయలు అన్నవి సింగిల్గా వేసుకుంటేనేమో సరిపోతుంది. ఇదైతే నుంచి అటు సైడ్ అయితే ఫ్రై అవ్వాలి ముందు మనకి. ఇలాగ చూడండి, ఇలా రౌండ్ షేప్లో ఉండాలి. ఇదైతే మనం ఇప్పుడు కలుపుకుంటున్నాము. మీరు చూడండి, ఇది కలుపుకునేటప్పుడు కూడా బాగా కలుపుకోవాలి, జాగ్రత్తగా అయితే కలుపుకోండి. ఇలా కాకరకాయలన్నీ కూడా మొత్తం వేస్తాం కాబట్టి ఇది 2 పక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టయితే చేయండి, ఇది సింపుల్గా అయిపోద్ది. కావాల్సిన పదార్థాలే చూడండి ఎంత కొద్దిగా ఉన్నాయో. అంటే మీరు అనుకోవచ్చు ఎంత సింపుల్గా అయిపోద్దో, మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ చేదన్నది ఉంటుంది కదా కాకరకాయలో, ఆ చేదంతా పోయి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఇలాగా ఈ విధంగా మీరు మొత్తం ఫ్రై చేసుకోండి. నేను కొద్దిగా ఫ్రై అయినాక మీకు చూపెడతాను. ఇదైతే ఫ్రై అయిపోయింది, 2 పక్కల అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి మనం తీసుకునే టైము చూడడానికి ఎంత బాగుందో కదా. దీంట్లో ఉన్న చేదు ఉంటుంది కదా, అదంతా కూడా ఈ నూనెలోనైతే చచ్చిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని తీసేసుకుందాము. ఈ జాలితో అయితే మనం ఒక్కొక్కటి తీసేసుకుందాము. ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయని. ఫస్ట్ ఒక్క కాకరకాయ లేకుండా అన్ని తీసుకున్నాం కదా, ఇలా నూనె అంతా కూడా కారిపోవాలి. ఈ విధంగా మనం అంతా తీసుకున్నాం కాబట్టి ఒక ప్లేట్లోనైతే వేసుకున్నాము. అండి ఒక స్టీల్ ప్లేట్లోనైతే మేము అంతా కూర ఇందులో వేసుకున్నాము. ఇదంతా కూర చాలా చాలా ఎక్కువ ఉండి ఫ్రై అయిపోయింది కాబట్టి చూడడానికే తినాలనిపించేస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెంసేపు అయితే దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని అదే పెనంలో అయితే కొద్దిగా నూనె తీసుకొని కొద్దిగా నూనె అనేది ఉంచుకోవాలి. ఇందులోకి అయితే మనం ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం అన్నమాట.
ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అయితే దంచుకున్నాము. వెల్లుల్లిపాయలు అయితే మనం దంచుకున్నాం కాబట్టి ఇందులో అయితే వేసుకున్నాము. ఈ నూనెలోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాం అనుకోండి, మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా బాగుంటుంది. కాకరకాయ చిప్స్ ఫ్రై ఉంది కదా, ఇదైతే కారం కారంగా ఉండి చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది. సో ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు అయితే కలిపేసుకుంటున్నాము. కొద్దిగా పసుపు అన్నది వేసుకోవచ్చు. చిటికెడు అన్నది పసుపు వేసుకుంటేనే ముంచి ఎక్కువ పసుపు వేసినట్టు ఉంటుంది. సో చిటికెడు కన్నా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వేసమ్మా వేయలేదా అన్నట్టయితే పసుపు వేసుకోండి. అంటే ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, దానికి ఈ పసుపు అనేది పట్టేటట్టుగా. ఇప్పుడైతే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ కాకరకాయలను, అయితే ఈ చిప్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో అయితే వేసుకున్నాము. చూడండి, ఈ విధంగా మీరు ఫ్రై చేసిందంతా కూడా ఇందులో అయితే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఉప్పును కారం వేసుకుందాము. ఉప్పు అన్నది మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి, అప్పుడు మంచి లెవెల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనం మామూలు గంటతో కాకుండా ఇలాగైతే కలిపేసుకున్నాము. ఇందులోకి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నుంచి స్పైసీగా ఉండాలి కాబట్టి కారం ఎక్కువ వేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మనం ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. ఇదంతా కూడా ఈ కాకరకాయలకి వెల్లుల్లిపాయలకి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి. చూడండి, ఎర్ర ఎర్రగా ఉండి ఎంత బాగుందో కదా. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఒక 20 సెకండ్స్ అయితే ఇలాగ ఉంచుకోవాలి. ఇంకెక్కువసేపు ఉంచుకున్నారు అనుకోండి ఇది మాడిపోతుంది. కాబట్టి జస్ట్ ఇలాగ తీసి అలా పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నుంచి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రై అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం దీన్ని అంతా కూడా సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకుందాము. చూడండి, మొత్తం అంతా తీసుకొని అయితే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దీన్ని కారం కారంగా చేసుకున్నాము. మంచి వాసన కూడా వస్తుంది సర్వింగ్ బౌల్లో వేసేటప్పుడు అయితే. దీనికైతే ఎల్లుల్లిపాయ అయితే కంపల్సరీ ఉండాలి, చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అందులో కూడా. ఇప్పుడైతే మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా టేస్ట్ చేద్దాం. చూడండి, ఈ కాకరకాయ చిప్స్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది కదా. దీని స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా టేస్ట్ చేసేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఇది. మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి కాకరకాయ చిప్స్ ఫ్రై అయితే చేసుకోండి, సూపర్ ఉంది ఇది అయితే. ముఖ్యంగా మర్చిపోకండి, దీనివల్ల అయితే మంచి షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ తగ్గిపోయి మళ్ళీ యాక్టివ్గా అయిపోతారు అన్నమాట. ఈ కాకరకాయ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని మీకు ఇందాక చెప్పినట్టే దీన్ని అన్ని టేస్ట్లతో అయితే మనం ట్రై చేయొచ్చు. దేనికైతే ఇది అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చివరికి చపాతీకి కూడా బాగుంటుంది అనమాట. అంటే ఏం లేదు, చపాతీ మీద ఇలా వేస్తున్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కాకరకాయ అనేది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుంచి కాకరకాయ అంటే నాకు బేసిక్గా నచ్చదు. కాకరకాయ చిప్స్ ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి కాకరకాయ చిప్స్ ఫ్రై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది చూడండి ఎంత బాగుందో కదా. కన్ఫర్మ్గా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.